భార్యని 59 ముక్కలు చేసి సూట్ కేసులో పెట్టాడు ఒక ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్. అసలు ఏం జరిగిందో చెప్తా వినండి. ఆయన పేరు రాజేందర్, 36 సంవత్సరాలు. భార్య పేరు గౌరీ, 32 సంవత్సరాలు. వీళ్ళిద్దరికీ పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళిద్దరూ మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు. ఆయన బెంగళూరులో ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఇద్దరు బెంగళూరులో రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు. మొన్న థర్స్డే ఏమైందో తెలియదు, ఇద్దరి మధ్య గొడవ అయింది. ఆ గొడవలో ఈయన ఆమెని దారుణంగా కత్తి తీసుకొని పొడిచాడు. పొడిచిన వెంటనే ఎక్కడ పెట్టాలో తెలియక ఓ సూట్ కేసులో పెడదామని అనుకున్నాడు. కానీ అంత పెద్ద మనిషి సూట్ కేసులో పట్టదు కాబట్టి దారుణంగా కిరాతకంగా 59 ముక్కలు చేసి సూట్ కేసులో పెట్టాడు. సూట్ కేసులో పెట్టిన వెంటనే ఇంట్లో పడి ఉన్న రక్తం మరకలన్నీ క్లీన్ చేసేసి ఆ సూట్ కేసు తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టేసి బాత్రూమ్కి లాక్ వేసుకొని మహారాష్ట్ర వెళ్ళిపోయాడు. మహారాష్ట్ర వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే గౌరీ వాళ్ళ పేరెంట్స్ ఉంటారో పేరెంట్స్ కాల్ చేస్తున్నారనమాట. గౌరీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అల్లుడికి ఫోన్ చేస్తే అల్లుడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక పోలీసు వాళ్ళకి కాల్ చేశారు. పోలీస్ వాళ్ళు వచ్చి అక్కడ ఏం జరిగిందో చూద్దాం అనుకుంటే డోర్ క్లోజ్ చేసింది. వెంటనే పోలీసు వాళ్ళు డోర్ బద్దలు కొట్టి ఇల్లు మొత్తం గాలిస్తే బాత్రూంలో ఒక సూట్ కేసు దొరికింది. సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే 59 ముక్కలతో వాళ్ళ భార్యని కిరాతకంగా చంపాడు. పోలీసు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక హస్బెండ్ కాల్ రికార్డ్స్, అక్కడున్న మొబైల్ డేటాని వీళ్ళు పరిశీలిస్తే ఆయన మహారాష్ట్రలో ఉన్నాడని తెలిసింది. అప్పుడు మహారాష్ట్ర పోలీసులు వెళ్ళి ఆయన పూణేలో అరెస్ట్ చేశారు. ఇంకా బెంగళూరుకి తరలిస్తున్నారు.